అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళు వీళ్ళన్నింటినీ విమర్శలు ప్రతివిమర్శ తీసుకొని ఇలా ఇబ్బంది పడ్డ ప్రజల కష్టాలను పక్క పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. విమర్శించే వాళ్ళు కానీ ఈ రాష్ట్రాన్ని పాలించే వ్యక్తులని ఇద్దరు కూడా ముందుగా ఈ తాకిడికి గురై ఇబ్బందులు ఉన్న ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలో ఒక మంచి ఆలోచనతో ఒక ప్లాన్ ప్రకారం ముందుకోవాల్సిన అవసరం ఉంది. దానికి భారతీయ జనతా పార్టీ తప్పకుండా మేమందరం సహకరించడానికి సిద్ధమన్నాం. మా ఆలోచనలో కష్టాలు ఉన్న ప్రజలను ఆదుకోవడమే మా లక్ష్యం. మా కార్యకర్తలంతా కూడా సేవ చేస్తున్నారు. ఇలా ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్విరామంగా వాళ్ళ ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నది, ఇంకా సహకరిస్తుంది. దైవే దాంట్లో ఏం అనుమానం లేదు. దాంతో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న ఎన్నికలు మన జమ్మూ కాశ్మీర్ ప్రజలు, ఈ దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా లక్ష్యం ఆ రాష్ట్రాన్ని పునరుద్ధరించడం, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం. ఈ దేశంలో ప్రతి భారతీయుడు జమ్మూ కాశ్మీర్ నాది, ఇది నా ప్రాంతము, ఇది నా దేశము, తప్పకుండా సందర్శించాల్సిందే, ధైర్యంగా పోవాల్సిందే చెప్పి ఒక మంచి వాతావరణాన్ని నిర్మించడం ప్రయత్నం చేయడమే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇలా మా అమిత్ షా గారి యొక్క కృషితోని, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎలాంటి మంచి వాతావరణం నిర్మాణమైందో, జమ్మూ కాశ్మీర్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, టెర్రరిస్టు కార్యక్రమాన్ని ఎట్టి వరకు కూకటి వేలతో ప్రగిలించడమో ఈ దేశ ప్రజలు ఆలోచించాలి, జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆలోచించాలి. గతంలో జమ్మూ కాశ్మీర్ పోవాలంటే ఒక భయానక వాతావరణం. జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో ఉందా లేదనే అనుమానం ఈ దేశ ప్రజల్లో ఉండే. ఇప్పుడు ప్రతి భారతీయుడి అలా జమ్మూ కాశ్మీర్ నాది, మా దేశంలో అంతర్భాగం అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఇవాళ ఏక్ దేశ్ మే దో ప్రధాన్, ఏక్ దేశ్ మే దో విధాన్, ఏక్ దేశ్ మే దో నిషాన్, దో విధాన్, దో ప్రధాన్, నహీ చలేగా అని చెప్పి శ్యామా ప్రసాద్ ముఖర్జీ విధంగా బలిదానం చేసిన దాన్ని స్ఫూర్తిగా తీసుకొని 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత నువ్వు రాష్ట్రాన్ని పునరుద్ధరించాలి, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. ఇవాళ ఐఎన్డీఏ పార్టీలన్నీ కూడా, కాంగ్రెస్ పార్టీతో పాటు వాళ్ళ అలయన్స్ పార్టీస్ అన్ని కూడా వాళ్ళ టెర్రరిస్టులను వాళ్ళ పునరుద్ధరించాలని చెప్పి ఇస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు చాలా మీకు టెర్రరిజం కావాలన్నా ప్రశాంతమైన వాతావరణంలో ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి వాళ్ళు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అక్కడ జమ్మూ కాశ్మీర్లో సేవ చేసే అవకాశం, జమ్మూ కాశ్మీర్ను అభివృద్ధి చేసే అవకాశం, టెర్రరిస్టు కార్యకలాపాలను కూకటి వేలతో ప్రగిలించేటువంటి అవకాశాన్ని ఇవాళ జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇవ్వాలని చెప్పి ఈ దేశం ప్రతి భారతీయుడు కూడా మీకు సంబంధం ఉన్నటువంటి, మీకు పరిచయం ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రజలను అప్పీల్ చేయండి. ప్రతి యువకుడు అప్పీల్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.